ఫర్టిలిటీ రేట్ అంటే మహిళల పిల్లలు కంటానికి తర్వాత వాళ్ళ చదువుకి చాలా సంబంధం ఉందంట. ఎవరైతే లిటరేట్స్ ఉన్నారో వాళ్ళ ఫర్టిలిటీ రేట్స్ తక్కువ ఉన్నాయి. ఎవరైతే ఇల్లిటరేట్స్ ఉన్నారో చదువు లేదో నిరక్షరాస్యులు ఉన్నారో ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువ ఉన్నాయంట. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే సరిగ్గా ప్రాపర్ గా కాలేజ్కి వెళ్ళి చదువుకోకపోయినా అక్షరాస్యత బాగా చదువు ఉన్న వాళ్ళల్లో కాస్త విజ్ఞానం ఉన్న వాళ్ళలో ఫర్టిలిటీ రేట్స్ తక్కువ ఉన్నాయంట. అదే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఒక మేజర్ ఇండికేటర్ ఉంది. ఆ ఇండికేటర్ ప్రకారం 2030 కల్లా ప్రతి 1 lakh లైవ్ బర్త్స్ లో మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ 70 ఉండాలి. అంటే తల్లి మరణాలు అనమాట, మాతృ మరణాలు ప్రతి 1,00,000 పుట్టుకల్లో 70 ఉండాలని 2030 కల్లా టార్గెట్ పెట్టుకున్నారన్నమాట. ఇండియా ఇప్పటికే 2020 కల్లా 2018 నుంచి 20 మధ్యలోనే ప్రతి 1 lakh బర్త్స్ లో ప్రతి 1,00,000 జననాల్లో 97 MMR ఉందంట ఇండియాలో. అంటే మన టార్గెట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చిన టార్గెట్ కి చాలా దగ్గరగా వెళ్తున్నాము, తొందరగా రీచ్ అవుతామంట. అంటే ప్రతి 1 lakh లైవ్ బర్త్స్ కి SDGs ప్రకారం 2030 కల్లా 70 MMR మాత్రమే ఉండాలి. దాని టార్గెట్ చాలా క్లోజ్ లో ఉన్నాం, మనం రీచ్ అవుతున్నాం అనమాట.